అప్పుడు నా బంగారము అదంతా అమ్మేసి ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ అదంతా అమ్మేసి ఇక్కడ మీరు నన్ను తిట్టుకుంటారు నాకు తెలుసు. ఇది మెయిన్ డోర్, మీ అందరికి చాలా నచ్చిన మెయిన్ డోర్. ఇది అస్సలు మంచిగా అనిపించలేదు. తర్వాత హాయ్ బాయ్ వద్దు నాకు అని చెప్తే మనం ప్రెస్ చేసేసేయాలి. దీన్ని ఏమంటారో మీరే చెప్పండి, కామెంట్ చేయండి. పోస్టరా ఇది ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఇప్పుడు ఫైనల్లీ నాకు నవ్వు వస్తుంది. కాకపోతే ఇవాళ ఇల్లు హోమ్ టూర్ చేసేసా, ఎందుకంటే ఎన్నో తిట్లు తిన్నా కాబట్టి ఇప్పుడు చేస్తున్నా ఫైనల్గా. తిట్లు తిన్న తర్వాత అయితే మా ఇల్లు చూపించేస్తారండి. ఇంకా చాలా డేస్ అయింది కదా, చాలా డేస్ అంటే 2 months అయింది. అయితే ఫస్ట్ ఇక్కడ చెట్లు పెడదాం అనేసి అనుకున్నా, ఈ ప్లేస్లో చెట్లు పెడదామని సమ్మర్ మొత్తం ఆగిన. కాకపోతే ఇంకా ఇప్పుడు చెట్లు పెట్టేది ఒక షార్ట్ వీడియో తీసుకుందాం. మంచి చెట్లు ఏమేమి చెట్లు పెడితే బాగుంటుంది ఇంటి ముందు అనేది మీరే చెప్పండి. ఈ గేట్ ఉంది కదా, ఫస్ట్ నార్మల్గా గేట్ వేయించేసింది మా ఆయన. నాకు నచ్చలే. నేను ఇప్పుడు మంచిగా కట్టుకుంటున్నాం కదా ఇల్లు, లేక కట్టుకుంటున్నాం కాబట్టి మంచిగా ఉండాలి గేట్ అని చెప్పేసి ఏ ఒడ్డుది ఇది ఆయనే సెలెక్ట్ చేసిండు. అంటే నాకు కొన్ని పంపించిండు. ఇప్పుడు ఆయన సెలెక్ట్ చేసిన దాంట్లో ఒక 3-4 దాంట్లో ఒకటి ఫైనల్ చేసింది నేను, ఇవి ఫైనల్ చేసింది నేను. చక్రం లాగా ఉండాలి. ఫస్ట్ డోర్, మెయిన్ డోర్ ఎట్లా చక్రం లాగా ఉందో గేట్ కూడా అట్లే చక్రం లాగా ఉండాలి అని చెప్పేసి ఇట్లా సెలెక్ట్ చేసినాం. వుడెన్ టైప్. కింద ఇది ఒక కార్ ఒకటి పార్క్ చేసుకోవచ్చు. బైక్ ఒక 2-3 వస్తాయా, చాలానే వస్తాయి. ఇది ఇక్కడ వాచ్మెన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇవాళ లేరు, ఊరికి వెళ్ళిపోయారు. అంటే మళ్ళీ వస్తారు. అమ్మాడి ఏది మా టుట్టుకుగాడు ఏడి అని అంటున్నారు కదా. ఇంట్లో ఉంటే మళ్ళీ మొత్తం ఖరాబ్ చేసేస్తుంది అని చెప్పేసి ఈరోజు ఫుడ్ లేదు దానికి. ఈరోజు నేను మర్చిపోయిన, పాపం ఫుడ్ లేదు, చాలా పెద్దగా అయిపోయింది. ఒక వైట్ కలర్ ర్యాబిట్ చచ్చిపోయింది. వస్తావా? సరే నువ్వు లోపలికి వెళ్ళిపో, నీకు ఫుడ్ తెస్తా. కానీ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. సరే లోపలికి వెళ్ళిపోరా. అంటే మేము ముందే డిసైడ్ అయినాం వాచ్మెన్ ఒకరు ఉండాలి అని చెప్పేసి. అంటే ఫ్రీ, ఇంకా వాళ్ళకి మేము డబ్బులు ఏం తీసుకోవట్లేదు. ఒక ఫ్యామిలీ మాతో ఉంటే చాలు అని చెప్పి, మేము ఇద్దరమే ఉంటాం కదా, మా ఆయన ఉంటాడు, మళ్ళీ నేను ఒక్కదాన్నే అని చెప్పేసి వాళ్ళు నన్ను మంచిగా చూసుకుంటారు. పాపం వాళ్ళకు కూడా పరిచయం చేస్తుండే కానీ వాళ్ళు మిస్ అయ్యారు. ఇంకోసారి పరిచయం చేస్తా. ఇది చెప్పుల స్టాండ్, కొంచెం నీట్గా లేదు, ఏమనుకోకండి. డస్ట్ ఎక్కువ ఉంది, అంటే వర్షాకాలం మీద గాలి దుమారం ఎక్కువండి. దీంట్లో అన్ని చెప్పుల స్టాండ్ లేకపోతే ఏమంటారు అని అనుకోవచ్చు మీరు. కానీ ఇంకా నీట్గా సర్దుకోవాలి. నేను చెప్పులు అంటే ఒక్కోసారి ఒక్కోలాగా వేసుకుంటా కాబట్టి ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇక్కడి వరకు నేను వేసుకునేవే అంత గజిబిజి ఉన్నాయి. ఉన్నాయి అమ్మో, దీంట్లో కూడా చాలా చెప్పులు ఉన్నాయి. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, పూజ టైంలో చాలామంది కూడా అంటారు. అయితే ఇక్కడ కూడా మేము చెట్లు పెడదామనేసి అనుకున్నాం. కానీ ఆ వాటర్ అంతా పడి, మట్టి ఉంటుంది కదా, వాటర్ అంతా పడి గోడలన్నీ ఖరాబ్ అయిపోతుందేమో అని ఆలోచిస్తున్నాం అంతే. ఇక్కడ మా ఆయన ఏమంటే టైల్స్ పెట్టిద్దాం బాగుంటుంది అనేసి అంటుండు. కానీ టైల్స్ పెట్టిస్తే ఎందుకు అంటే ఇట్లా పట్టుకొని నడుస్తున్నారు వీళ్ళు పిల్లలు. ఇంకా ఇక్కడ ఒక తులసి కోట పెడదాం అనుకుంటున్నాం, ఇక్కడైనా ఒకటి. దాని తర్వాత ఇది మెయిన్ డోర్, మీ అందరికీ చాలా నచ్చిన మెయిన్ డోర్. ఇది నాకు నచ్చిన మెయిన్ డోర్, నేను సెలెక్ట్ చేసిన మెయిన్ డోర్. నేను అనుకున్న ఒక రాజ్మహల్కి ఒక డోర్ ఎట్లుంటుందో అట్లా డోర్తోనే అట్రాక్షన్ ఉంటుంది కదా ఇల్లు, అందుకే ఇట్లే ఉండాలి అనుకున్నా. ఇట్లే కుదిరింది, అందరికీ చాలా నచ్చింది. ఈ డోర్కి ఎంత అయింది? 3 lakhs. గడప పెయింటింగ్ ఇది నేను లేనప్పుడు మా ఆయన వేయించు, నేను ఊర్లో ఉన్న టైంలో. ఇది వడ్లది, ఇది ఉండాలంట. ఇది ఎందుకు తోరణం ఇట్లా ఉండాలి అని అంటే పిట్టలు, బర్డ్స్ ఏమైనా వచ్చి ఇవి తింటూ ఉంటే మనం ఇదేమైనా దోషాలు ఉన్నా పోతాయి అని చెప్పేసి ఇంటి ముందు ఇట్లా పెట్టుకోవాలి అనేసి అంటారు. అందుకే నేను అప్పటి నుంచి పెట్టుకున్నా. పిట్టలు నిజంగా వచ్చి తింటాయి. ఇది కాకి కోసం పెట్టిన, ఇది ఇట్లా ఇంట్లో ఉండిపోయింది చెక్క. కాకి ఏమైనా ఇడ్లీ కానీ ఏమైనా రొట్టె ముక్కలు అవి ఉన్నప్పుడు ఇటు సైడ్ పెడితే అది వచ్చి తినేస్తుంది. ఇంకా హాల్, మీరు అప్పుడు చూసింది వేరు, ఇప్పుడు చూసింది వేరు. అప్పుడు పూజా టైంలో ఎక్కువ ఐటమ్స్ లేవు, సోఫాలు లేవు, ఏం లేవు. మేము మొత్తం ఇల్లు మొత్తం గ్రే వైట్ కాంబినేషన్లోనే అనుకున్నాం. ఇది ఎలక్ట్రికల్ రెక్లైనర్, అంటే మనము ప్లగ్ ఇన్ చేయాలి, స్విచ్ ఆన్ చేసి ఇక్కడ మనము బటన్ ఉంటుంది. స్విచ్ ఆన్ లేదా ఉంది, ఈ బటన్ ఉంటుంది. బటన్ ప్రెస్ చేసుకుంటే మనం ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇంతవరకు వస్తుంది, రిలాక్స్ అవ్వచ్చు.
మొత్తం 4 రెక్లైనర్ సోఫాసే. నేను పండుకుంటున్నా ఇప్పుడు. అయితే మస్తు రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అయోధ్య ఫర్నిచర్స్ మీకు కావాలి అనుకుంటే నేను నెంబర్ ఇస్తాను, బిఎన్ రెడ్డిలోనే. అయితే ఇక్కడ మనం బాటిల్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ సోఫాకి మనం ఇక్కడ స్టోరేజ్ కూడా వచ్చింది. దీంట్లో మనము ఏదైనా సరే, నా చిట్టి తల్లివే ఉంటుంది దీంట్లో 2 సోఫాస్లో స్టోరేజ్ వచ్చింది. దీంట్లో మనము ఏదైనా మనం అంటే రిమోట్ కానీ ఏసీ రిమోట్ అట్లా బాటిల్స్ ఏది ఉన్నా సరే మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఇంకా ఇక్కడ మీరు ఇది చూడలేదు కదా వాల్ పోస్టర్, ఇది ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఈ పోస్టర్ బుద్ధుడు ఇట్లా అంటే మెడిటేషన్లో ఉన్నట్టు ఆ పొజిషన్ ఎంత పీస్ఫుల్ అంటే చూస్తుంటే చూడాలనిపించే అంత చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు అన్నారు కదా నేనేమన్నా అంటే సీతారాముల కళ్యాణం అనేసి అంటే కాదు అని అన్నారు కదా మీరు. సరే మీరు ఏదంటే అదే, నాకు కూడా తెలీదు. నేను సీతారాములు అనుకున్నా, దేవుళ్ళు అందరూ ఒకటే, మనం ఏం తప్పుగా మాట్లాడలేదు కాబట్టి నాకు అర్థమైంది, నేను చెప్పిన అది. అండ్ ఇది టీవీ 76 ఇంచెస్ టీవీ. ఇక్కడ నేనేమనుకున్నా అంటే గ్రీనరీ ఉండాలి, దీని మీద చెట్లు అన్నీ ఉండాలి, మధ్యలో ఒక అక్వేరియం ఉండాలి. అక్వేరియం ఆక్సిజన్తో పాటు ఆక్సిజన్ ఉండి ఒక పెద్ద పెద్ద ఫిషెస్, స్నేల్, దాంట్లో టాటాయిస్ ఉండాలి అనుకున్నా. ఇంతవరకు ఒక అక్వేరియం. కాకపోతే మా ఆయన ఏం చేసిండు, నాకంటే ముందే అనుకున్న చెట్లు ఉండాలి అనుకునేసరికి నేను ఊరికి వచ్చేలోపు ఇన్ని వాస్తు ప్లాంట్స్ అన్నీ పెట్టిండు. ఇది మనీ ప్లాంట్, ఇది జేడ్, ఇదేమో బ్యాంబూ, లక్కీ బ్యాంబూ. అంటే మంచి ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది ఇంట్లో. ఇదేమో జీజీ ప్లాంట్, ఇది స్నేక్ ప్లాంట్ అంట. అంటే మనము డోర్లు అన్నీ మూసుకుంటాం, మళ్ళీ విండోస్ అన్నీ మూసేసుకుంటాం, ఒక్కొక్కసారి ఆక్సిజన్ అంటే సఫకేషన్ అవుతూ ఉంటుంది కదా. ఈ ప్లాంట్స్ అన్నీ ఉంటే మనకు కొంచెం పాజిటివ్ వైబ్ అండ్ ఆక్సిజన్ కూడా వస్తుంది. కాబట్టి ఈ ప్లాంట్స్ ఇక్కడ నా చిట్టి తల్లి ఫోర్స్ చేయడం వల్ల ఈ అక్వేరియం తెచ్చినాం. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే హోమ్ టూర్ చేయకముందే ఇక్కడ ఒక అక్వేరియం పెట్టేద్దాం అనేసి అనుకున్నాం. కాకపోతే టైం కుదరలేదు మాకు. దీంట్లో 2 ఫిషెస్ మిగిలినాయి, కానీ మేము తెచ్చింది మాత్రం ఒక 4 to 6 ఫిషెస్ తెచ్చినాం. అవి వెంటనే చనిపోయినాయి. వాటర్ ప్రాబ్లమో మరేంటో తెలియదు, కానీ అవి వెంటనే చనిపోయినాయి. 2 మాత్రం బతికినాయి ఇంకా. కానీ ఫిషెస్ అయినా ఏదైనా సరే ఒక దాంట్లో ఒకటే ఉండాలంట, ఎక్కువ ఉంటే కొట్టుకొని చచ్చిపోతాయంట మెయిన్గా. మళ్ళీ ఇంకా చిటితల్లి స్కూల్కి వెళ్ళలేదు అనుకోకండి, వాళ్ళ స్కూల్కి వెళ్ళేసి వచ్చింది. హాఫ్ డే డైలీ వెళ్తుంది తను, ఫస్ట్ క్లాస్. ఇప్పుడు హోంవర్క్ కూడా చేసుకుంటుంది తను. ఇంకా ఇంకా పైన ఇది ఫ్యాన్, ఈ రూఫ్, ఇదంతా మా ఆయన ప్లాన్. ఇది అంటే ఎందుకో హాల్ కొంచెం మంచి అట్రాక్టివ్గా ఉండాలి, చాలామంది వచ్చి హాలే చూస్తారు కదా అని చెప్పేసి ఇది వుడెన్ది పైన ఇట్లా చేపించిండు. దాన్ని ఈ లైట్స్ వస్తుంది బుద్ధుడి మీద, మంచిగా లైట్స్ పడతాయి. ఇది అంటే చీకట్లో ఇంకా మంచిగా కనిపిస్తుంది, లైట్స్ అన్నీ ఇట్లా పడాలి అని చెప్పేసి. యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే ఈ వాల్ పోస్టర్ కాకుండా 3Dలో ఉండాలి అనేసి అనుకున్నా. ఒక సైడ్ ఆవు దూడ ఉండాలి, ఇంకో సైడ్ ఇట్లా బుద్ధుడు మొత్తం 3Dలో కనిపించాలి అంటే కాస్ట్ ఎక్కువ. ఇదేమో ఇదెంత 30,000. కాకపోతే అది మాత్రం 3 lakhs పైనే అని చెప్పారు. ఎందుకులే ఇంకా అని చెప్పేసి మేము అనుకున్నాం. ఒక పెద్ద ఇల్లు ఉంటే బాగుంటుంది, ఒక 500 square yards. కానీ ఇది మాకు 120 square yardsలోనే మా ఇల్లు. ఇది పెద్దగా ఏం లేదు. అంటే మీరు అంటే 120 చాలా పెద్దగా కట్టింది సాయి ప్రసన్న యూట్యూబ్ పైసలతోని అని మీరు అనుకోవచ్చు. మేము లోన్ తీసుకొని ఈ ల్యాండ్ కూడా మేము ఎప్పుడో తీసుకున్నాం, పాప పుట్టక ముందు, పాప కడుపులో ఉండే అప్పుడు. నా బంగారము అదంతా అమ్మేసి, ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ అదంతా అమ్మేసి ఇక్కడ మేము 120 square yards తీసుకున్న తర్వాత ఇప్పుడు మెల్లగా 2 years ముందు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే 3 years అయింది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటికీ ఇల్లు అయింది. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తా త్వరలోనే చెప్తా అని ల్యాగ్ చేసుకుంటూ వచ్చినా కదా, అదే ఇది. అంటే మీరు కూడా చాలా పాజిటివ్గా ఫీల్ అయ్యారు కదా, అక్క నువ్వు సొంత ఇంట్లో ఉంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అని. ఒక ముందు నుంచి వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది మేము ఎక్కడి నుంచి ఏ స్టేజ్కి వచ్చినాము అనేది. అంటే అప్పటి నుంచి ఇప్పటికీ మేము అట్లే ఉన్నాం, మేమేం చేంజ్ అవ్వలేదు. నేను చేంజ్ అవ్వాలి అని అనుకుంటే ఇంకా అయ్యేదాన్నేమో, కానీ నాకు ఇదే మంచిగా అనిపించింది. ఈ లైఫ్ చాలు ఇంకా నాకు, యూట్యూబ్ లైఫ్. మీరు ఎంత అంటే అంత నాకు ఒక ఇంట్లో మనిషిలాగా చూస్తున్నారు కాబట్టి నేను హ్యాపీ. మీ మాటని నేను జవదాటను. ఇంకా మీరు ఇంకా ఆఫర్స్ వస్తున్నాయి కదా, అక్కడ వెళ్ళొచ్చు కదా అనేసి అన్నారు. ఏమొద్దు, నాకు మీరు చూపించే అభిమానం ఇక్కడ వరకు చాలు, ఫుల్ హ్యాపీ. ఇంకా ఈ కర్టన్స్ గురించి చెప్తా.
ఇది ఈ కర్టన్స్ మేము కస్టమైజ్ చేయించినాం. ఇది కూడా అంటే కొంచెం లైట్ కలర్లు ఉండాలి, బెదురు కొట్టిన కలర్ ఉండొద్దు అని చెప్పి అక్కడికి వెళ్ళి ఒక 1 అవర్ వరకు మేము సెలెక్ట్ చేసినాం క్యాటలాగ్లో. ఇది బాగుంది అనిపించింది మాకు. ఇంకా మొత్తం అంతా ఇదే డిజైన్తో వస్తుంది. దీనికి అంటే కర్టన్స్కి హ్యాంగర్ ఇట్లా రాడ్ కనిపించకుండా మేము ఏం చేయించినామంటే కబోర్డ్ వాళ్ళతోనే ఇంకా ఇట్లా చేయించేసినాం. ఇట్లా మూవ్ చేసుకోవచ్చు మనము ఈ రాడ్. ఎంబ్రాక్ అంటారా దీన్ని? ఎంబ్రాక్. నేను ఇవన్నీ నాకు తెలియదు, ఒకవేళ తెలిసినా నేను మర్చిపోతాను నేమ్స్. ఇంకా ఇది చాలా మందికి నచ్చింది. ఇది ఎంతమందికి నచ్చిందంటే నిజంగా మేము కూడా షాక్. ఇక్కడికి వచ్చేసరికి స్టెప్స్ కింద మేమేమనుకున్నామంటే యాక్చువల్గా మొత్తం ఇక్కడ గ్రీనరీ వచ్చి గడ్డి వచ్చి ఇక్కడ మొత్తం వాటర్ ఫౌంటైన్ టైప్ రావాలి అని అనుకున్నాం. వాటర్ ఫాల్స్ లాగా వాటర్ ఫౌంటైన్ ఫ్లో అవుతున్నట్టు అక్కడక్కడ అక్వేరియము ప్లాంట్స్ అవన్నీ పెడదాం అనుకున్నాం. కానీ ఎందుకు ఎవరు క్లీన్ చేస్తుంటారు రోజు, అదో పెద్ద పని అని చెప్పేసి మేమేమనుకున్నామంటే ఇంకా స్టోరేజ్ లాగా చేసుకున్నాం. ఇది అంటే ఇక్కడ మొత్తం స్టోరేజ్, ఇది కూడా స్టోరేజే. దీంట్లో మనం ఏదున్నా సరే స్టోర్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఉంది స్పేస్, ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి దీంట్లో అన్నీ మిగిలిపోయిన కిచెన్ సామాన్లు. వెంటిలేషన్ లేదు కదా, ఎట్లా అవుతుంది. ఇది ఇట్లా ప్రెస్ చేస్తే వస్తుంది. దీనికి హ్యాండిల్స్ ఉంటే బాగుండదు కదా, ఇది మొత్తం వాల్లోనే కలిసిపోవాలి అని చెప్పేసి. యాక్చువల్గా ఇది వైట్ పెడితే బాగుండేమో ఇంకా కదా, దీంట్లోనే కలిసిపోతుండే మంచిగా. అయితే మేము ఇంకా గ్రేనే అనుకున్నాం కాబట్టి నా చిడితల్లివి మొత్తం సామాన్లన్నీ ఇక్కడ ఆడుకునే సామాన్లు సమ్మర్లో మొత్తం ఇల్లు వీకి పందిరేసింది. ఇన్వర్టర్ అంటే కరెంట్ పోతే వస్తుంది కదా, ఆ ఇన్వర్టర్ కూడా ఇక్కడే పెట్టేసినాం. అంటే ఏమైనా మనం ఎక్కువ కనిపించకుండా, ఎక్కువ సామాన్లు కనిపించకుండా అట్లా లోపల స్టోరేజ్ అనమాట. ఇది విండో మేము ఏం ప్లాన్ చేసినామంటే ఓపెన్ చేస్తే ఎక్కువ లైటింగ్ రావాలి. నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, ఇక్కడ ఒకవేళ కూర్చున్నా కానీ స్టెప్స్ మీద కూర్చొని చాలా వీడియోస్ చేసిన, షార్ట్ వీడియోస్. ఇక్కడ కూర్చుంటే ఆ విండో పెద్దగా ఉంటే ఇంకా పెద్దగా ఉంటే బాగుండు అనిపించింది. కానీ ఇంకా చిన్న ఇల్లుకి ఈ విండోసే చాలా పెద్దగా అనిపించింది. సర్లే ఇక్కడ వరకు అయితే నాకు నచ్చింది ఇదంతా. ఈ కర్టన్స్ కూడా ఇట్లా నా చిరుతల్లిని ప్యాక్ చేసేసిన లోపల. ఇంకా ఇప్పుడు ఇది అక్కడ వరకు హాల్. ఇప్పుడు ఇది కిచెన్లో ఎంటర్ అవుతున్నప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉండాలి, అంటే పార్టీషన్ టైప్ ఉండాలి. ఓపెన్ కిచెన్ కదా, అందుకే మధ్యలో ఇది పెట్టించేసినాం పార్టీషన్. ఇది దేవుడిది. నేనేమన్నా అంటే దేవుడిది రూమ్ కొంచెం స్పెషల్ ఉండాలి. నా ప్లాన్ ఏంటంటే మెయిన్ డోర్ ఎట్లా ఉందో ఇక్కడ మొత్తం డోర్ కూడా అట్లే రావాలి. అంటే 5 lakhs అబోవ్నే అవుతుంది అనేసి అన్నారు. ఇక అంత బడ్జెట్ మన దగ్గర ఏం లేదు. మేము గోల్డ్ కలర్లో ఉండాలి, గ్రే వైట్. ఈ కబోర్డ్స్లో కలిసిపోతే మళ్ళీ దేవుడికి ఇంపార్టెన్స్ ఏమి ఇస్తామని చెప్పేసి గోల్డ్లోనే ఉండాలి, అయితే హైలైట్ అవ్వాలి దేవుడు మొత్తం అనేసి నేను అనుకున్నా. ఇక్కడ మొత్తం వెంకటేశ్వర స్వామి నామాలు వచ్చినాయి. లోపల ఇది మొత్తం ప్లేన్ అయిపోయింది. అయితే బ్రాజ్ ఇది మొత్తం అయ్యో ఇది యాక్చువల్గా చెప్పాలంటే మొత్తం గోల్డ్ కలర్లో ఉంటుంది ఇదంతా. దీపం పెడుతున్నాం కదా రోజు. ఏడుంది స్విచ్? రోజు దీపం పెడుతున్నాం కదా, అందుకే ఇంకా మొత్తం అంటే మష అంటుకుంది మొత్తం. ఇది క్లీన్ చేయాలి. ఇది మొత్తం కలుషం వచ్చి ఇక్కడ ఓం వచ్చింది ఇట్లా. అంటే ఇంకా మేము ఏమనుకున్నామంటే ఇంకా ఇక్కడ కొంచెం దేవుళ్ళు అన్నీ వచ్చి ఇట్లా రావాలనుకున్నాం. లేకపోతే సింపుల్గా ఇదైతే బాగుంది కదా అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇది చాలా బాగుంటుంది. ఇంకా అంటే నచ్చింది, మాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటాను. 45,000 ఇది మొత్తం సెట్. ఇక్కడ ఇంకా మేము కులదైవము అమ్మవారు, లక్ష్మీదేవి, ఇంకా వినాయకుడు, ఇది ఆవు దూడ ఉండాలి అని అంటారు కదా, అట్లా సాయిబాబా, అందరు చాలామంది గిఫ్ట్ చేసినవి ఉన్నాయి. నా చిరుతల్లి ఇక్కడ ఏదో పెట్టింది, నా చిరుతల్లి డ్రా చేసింది ఇక్కడ పెట్టినాను. అమ్మవారు కాళీమాత నా టంగ్ అంట ఇది. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒక 2 days ఏమో దేవుడికి దీపం పెట్టినేమో. మొత్తం మా ఆయన్నే పెడతాడు పొద్దున్న లేచి. ఇంకా తర్వాత
ఇది దేవుడి మందిర్. పైన ఏమి ఉండొద్దంట, అందుకే పైన ఏం లేకుండా చూసుకున్నాం. పైన దేవుడి మీద బరువు పెట్టొద్దని అంటారు కదా. ఇది స్టోరేజ్. ఇంకా ఇప్పుడు ఏమైనా ప్రసాదం నైవేద్యం దేవుడికి పెట్టాలి అని అనుకుంటే అప్పుడు ఇది ఓపెన్ చేసి ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. అంటే మనం వినాయకుడిని కూర్చోబెట్టుకున్నప్పుడు, అమ్మవారిని కూర్చోబెట్టుకున్నప్పుడు, పెద్ద పెద్ద పూజలు ఏమైనా చేస్తున్నప్పుడు ఇక్కడ అన్ని ఎక్కువ సామాన్లు ఉంటాయి కదా, అప్పుడు ఇక్కడ పెట్టుకోవడానికి, నైవేద్యం పెట్టుకోవడానికి. ఇది స్టోరేజ్. ఇవి దేవుడి సామాన్లు, ఆయిల్, దీపాలు, అదే వత్తులు, అగరబత్తులు అవన్నీ అక్కడ స్టోరేజ్. ఇంకా కింద కూడా ఏం లేదు, కొంచెం స్పేస్ ఇచ్చేసినాం కింద. సైడ్కి కూడా స్పేస్. అంటే కిచెన్కి ఆనుకొని దేవుడి గది ఉండొద్దు అనేసి అంటారు కదా, అట్లా అనమాట. ఇది కిచెన్ ఇప్పుడే మేము లంచ్ చేసినాం, అందుకే ఇట్లుంది, ఏమనుకోకండి. క్లీన్ చేసేస్తాం. మళ్ళీ ఏందక్క ఇట్లా ఉంచుకున్నాను కాదు, నాకు కిచెన్ మస్తు నీట్గా ఉండాలి, అయితేనే నాకు మంచిగా అనిపిస్తుంది, లేకపోతే నాకు అవుతుంది. ఒక్కసారికి ఇంకా మేము ఎక్కువ మంది లేము, ముగ్గురమే కదా, అందుకే ఒకటేసారి నైట్కి అట్లా క్లీన్ చేసేస్తాం. ఇది ఇక్కడ నుంచి వద్దాం ఫస్ట్. ఇది ఫిల్టర్ కనిపించొద్దు అని ఇట్లా. ఇదేమో మిక్సీ. మొత్తం సామాన్లన్నీ ఇక్కడ మొత్తం సెట్. నేను సెట్ చేసుకున్నా అట్లా, అక్కడ మనం ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది చిమ్నీ. పైన మనం స్టోరేజ్కి అంటే బస్తాలు అవి ఇవి ఉంటుంది కదా. ఇది మనము అంటే మూవ్ చేసుకోవచ్చు, చాలామంది ఇంట్లో ఉండొచ్చు, కాకపోతే మాకు ఇది మీకు చూపిస్తున్నా అంతే. మనం ఏమైనా వంట చేసుకున్నప్పుడు ఇంకేమైనా అంటే ఇదంతా పీల్చుకుంటుంది. ఆమ్లెట్ చేసుకుంటాం, ఇంకేమైనా చేసుకుంటాం, పక్కింటి వాళ్ళకి దానికి ఇంట్లో ఘాటు అవ్వకుండా ఆ ఘాటునంతా ఇది పీల్చుకోవడానికి చిమ్నీ అనమాట. మనము ఇట్లా సెన్సార్ ఇది, మనం హాయ్ చెప్పాలి, తర్వాత బాయ్ చెప్పాలి. ఒకవేళ హాయ్ బాయ్ వద్దు నాకు అని చెప్తే మనం ప్రెస్ చేసేసేయాలి. ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది ఇక్కడ. ఇది మొత్తం స్టోరేజ్. ఇది కూడా ఇక్కడ ఇష్టం వచ్చిన సామాన్లన్నీ పెట్టుకోవచ్చు మనం, ఏదంటే అది. ఇక్కడ నేను ఒకటే పెట్టిరు ఇక్కడ సెల్ఫ్, అయితే నాకు పనికిరాదు, నాకు 2 కావాలని చెప్పేసి మళ్ళీ ఇంకో సెల్ఫ్ పెట్టించుకున్నాను నేను. ఇక్కడ ఇంకా మాకు డైనింగ్ టేబుల్ అదంతా ఎందుకు, ముగ్గురమే ఉన్నాం. నేను కింద కూర్చొనే తింటా, నాకు పైన సోఫా మీద కూర్చొని తిన్నట్టే అనిపించదు. అందుకే డైనింగ్ టేబుల్, ఆ డైనింగ్ హాల్ ఆప్షనే తీసేసినాం. అంటే 120 స్క్వేర్ యార్డ్స్లో ఒకవేళ వచ్చినా ఇరుకు ఉంటుంది కాబట్టి ఇంకా డైనింగ్ హాల్ అదంతా తీసేసి, ఇది ఇక్కడ ఏమైనా వంట చేసినా కానీ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక సెల్ఫ్ చేయమంటే వద్దు, సెట్ అవ్వదు అని చెప్పి అన్నారు. ఇక్కడ ఇంకా మొత్తం గ్లాస్ ఐటమ్స్ అవన్నీ. దీంట్లో మనం ఇక్కడ కూడా స్టోరేజ్. ఎన్ని సెల్ఫ్లు ఉన్నా తక్కువే కిచెన్లో. ఇది స్టోరేజ్. ఇది స్టోరేజ్, పైన కూడా స్టోరేజ్. మనం బస్తాలు అవి ఇవి కనిపించకుండా పైన పెట్టేసేయచ్చు. ఇంకా ఇక్కడ ఒకటి అమ్మమ్మ చూసినావా, అయితే ఇది సిలిండర్, గ్యాస్ సిలిండర్ ఎక్కడుంది అని ఇప్పుడు మనం ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. దీంట్లో లోపల గ్యాస్ సిలిండర్. ఇంక ఇక్కడ మనము అంటే తినే ప్లేట్స్ ఇక్కడ పెట్టినా నేను, మళ్ళీ స్పూన్స్ అవన్నీ ఇక్కడ, పెద్ద పెద్ద గిన్నెలన్నీ కింద దాంట్లో. ఇక సింక్ కింద నేనేం చేసిన అంటే ఇంకా కొన్ని థింగ్స్ అన్నీ ఇక్కడ పెట్టినా. ఇది ఫ్రిడ్జ్, మీ అందరికి తెలిసిందే, ఫ్రిడ్జ్లో చాలా ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడే పొద్దునే వేసినా, దీనికోసం రెడీ అవ్వలేదు, తినొచ్చు, బయట పెడదాం. దీన్ని ఏమంటారో మీరే చెప్పండి, కామెంట్ చేయండి. దీని పేరు తెలియకుండా రైస్ పేపర్, మ్యాంగో, కర్డ్ కలిపి ఫోల్డ్ చేసి పెట్టిన మా ముగ్గురు కోసం. ఈమెకు తెలియదు, స్కూల్కి వెళ్ళింది కదా. అయితే ఇంకా ఈ సరుకులన్నీ లోపల మా పిన్ని వాళ్ళు సర్దిందే, మమ్మీ పిన్ని వాళ్ళు సర్దిన సరుకులు ఇవి. ఎందుకు అంటే పురుగులు పడతాయంట, అందుకే ఫ్రిడ్జ్లో పెట్టి పోయిరు. ఇదంతా ఒకరోజు నేను సెట్ చేసుకోవాలి, మళ్ళీ నాకు కుదరట్లేదు. మళ్ళీ తర్వాత ఆరేసిన బట్టలు ఫోల్డ్ చేయాలి. నేను నైటే ఊరు నుండి వచ్చిన, హోమ్ టూర్ అని అడుగుతున్నారు కాబట్టి ఇంకా చేయాల్సి వస్తుంది అంతే. అంటే మీరు నన్ను తిట్టుకోకండి, నేను మస్తు అంటే అంత బిజీ కాదు,
కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు నాతో ఉంటేనే కదా నాకు వీడియో తీసేది, నేను ఒక్కదాన్ని వీడియో తీసుకోలేను కదా. ఇది నా చిడితల్లి బట్టలు. మీరు చూస్తే ఇంకా మీకు అర్థమైపోయి ఉండొచ్చు. అంటే గ్రే వైట్ కాంబినేషనే మొత్తం. అంటే రూమ్‌కొస్తే, ఇంట్లోకొస్తే పీస్‌ఫుల్‌గా ఉండాలి. అబ్బా! ఎక్కడికొచ్చినాంరా దేవుడా అన్నట్టు కాకుండా, ఇంటికొచ్చినామంటే హాయిగా అనిపియాలి. అంత ప్లెజెంట్‌గా వైట్ కలర్ మొత్తం వాల్‌కి కూడా మేము వైట్ కలరే అనుకున్నాం. ఎక్కువ ఆలోచించలేదు ఇంకా. మేమందరం ఇద్దరం ఫిక్స్ అయిపోయినాం. ఎక్కువ జిగేలం అనిపియకుండా ప్లెజెంట్‌గా ఉండాలి. పీస్‌ఫుల్‌గా ఉండాలి. ఇల్లంటే ఇల్లు. లైటింగ్ ఇప్పుడు మనం లైట్ కలర్స్ చూజ్ చేసుకుంటే లైటింగ్ ఎక్కువుంటది ఇంట్లో. ఇంట్లో లైటింగ్ ఎక్కువుంటే పాజిటివ్ వైబ్స్ వస్తాయంట. డార్క్‌గా ఉండొద్దు ఎప్పుడైనా ఇల్లు. డార్క్‌గా ఉంటే కాక్రోచెస్ కూడా ఎక్కువుంటది. చీకటిగా ఉంచొద్దంట ఇల్లు. ఇది నా చిట్టి మొత్తం సంత. బట్టల సంత. కానీ ఒక్క డ్రెస్ కూడా నీట్‌గా లేదు. అన్ని డ్రెస్‌కి పెయింటింగు, మరకలు అన్నీ ఇన్ని డ్రెస్సులున్నట్టే గానీ ఒక్క డ్రెస్ కూడా లేనట్టే. ఇంకిక్కడ సామాన్లు, బ్లాంకెట్స్ అవి ఇవి. ఇటు సైడ్ మా ఆయన సంత. ఇదంతా మొత్తం నేనే సర్దిన. ఒకరోజు మొత్తం టైం తీసుకొని వీళ్ళిద్దరివి సర్దిన. ఒకరోజు 2 రోజులు ఉంటుంది. దాని తర్వాత తుస్సు మళ్ళీ సర్దాలి. ఇక్కడ మొత్తం మనం ఇంకా ఏదైనా స్టోర్ చేసుకోవడానికి పర్ఫ్యూమ్స్ కానీ, పౌడర్ కానీ, ఇంకేదైనా మేకప్ ఐటమ్స్. ఇంకా ఈ బెడ్ ఇరుకైపోతుంది మొత్తం. ఏంటంటే మొత్తం ఈ బెడ్రూమ్లో ఇది గెస్ట్ రూమ్. ఈ గెస్ట్ రూమ్లో ఎవరైనా వచ్చి పడుకుంటారు కదా అని చెప్పేసి మేమేం ఆ పాత రూమ్లో ఉన్నాం. అంటే ఆ ఇంట్లో ఉన్న పాత బెడ్ ఇది. పాత బెడ్ ఎందుకు ఎవరికో ఇవ్వడం అని చెప్పేసి కష్టపడి తీసుకున్నాం. 30,000 40,000కి తీసుకున్నాం బెడ్. అందుకే ఇంకా ఎందుకు ఇక్కడే ఉంటే ఎవరైనా వచ్చినప్పుడు పడుకుంటారు కదా అని చెప్పేసి అనుకున్నాం ఇంకా. కానీ ఇరుకైతుంది కొంచెం. ఇక్కడ ఒక మిర్రర్. ఈ మిర్రర్ దీంట్లో ఉన్న వాళ్ళు రెడీ అవ్వాలి కదా, అందుకే ఇక్కడ ఒక మిర్రర్ పెట్టించినాం. సన్సెట్ అవుతుంటే మంచిగా లైటింగ్ పడుతుంది. ఈ బెడ్ తీపిచ్చేద్దాం అనేసి అనిపిస్తుంది నాకు. ఇది మెయిన్గా నా చిట్టి తల్లి హోంవర్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ కూర్చొని హోంవర్క్ చేసుకుంటుంది కదా ఈవినింగ్ టైంలో. ఇక్కడ సన్సెట్ అవుతుంటుంది, మంచిగా కనిపిస్తుంది, రాసుకుంటుంది అని అంటే ఆమె ఎప్పుడు రాసుకుంటుందో ఏమో ఇంకా. కానీ ఆమె కోసమే ఇది. అంటే ఇది ఎట్లా అంటే ఇది ఇట్లా చేయొచ్చు మనం. వాల్కి మనకు అవసరం లేదు ఇరుకైతుంది అన్నప్పుడు ఇట్లా పెట్టేయచ్చు. లేదు అని అంటే మనకు కావాలి అన్నప్పుడు ఇట్లా అంతే. మనం అంటే ఓన్లీ హోంవర్క్ అనే కాదు, మనం ఇక్కడ రెడీ అయ్యేటప్పుడు ఐటమ్స్ మన మేకప్ థింగ్స్ అవన్నీ కూడా మేకప్ ప్రోడక్ట్స్ ఇక్కడ పెట్టుకొని కూడా రెడీ అవ్వచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే మనం ఎక్కడ పెట్టుకుంటామో అర్థం కాదు. ఒక మిర్రర్ ఉంటుంది, అరే సామాన్లు ఎడబెట్టాలి అని అనుకుంటాం కదా, అప్పుడు ఇట్లాంటిది ఒకటి చేయించుకుంటే బాగుంటుంది. ఇది వాష్రూమ్. ఇంకా ఇది గ్రేకి గ్రే. అంటే ఫస్ట్ ఏమైందంటే నాకు ఈ డోర్ నచ్చలే. ఫస్ట్ డోర్ కలర్ ఎట్లుండేనంటే అస్సలు మంచిగా అనిపించలేదు. తర్వాత ఇది ఎవరో గీకేసిరు. అయితే ఇంకా ఫైనల్గా ఈ కలర్ మంచిగా అనిపించింది, గ్రేకి గ్రే కాంబినేషన్లో. అండ్ ఇది వాష్రూమ్. ఇప్పుడే నా చిట్టి తల్లి యూజ్ చేసింది అనుకుంటా, కాలు సరిగ్గా కట్టుకోలే. అయితే ఇంకా ఇది ఉంది కదా, ఇది మొత్తం ఇక్కడ టైల్స్ వచ్చింది. ఫస్ట్ టైల్స్ వచ్చింది కదా, టైల్స్ వస్తే అది పాత గ్రానైట్ వస్తే అది పాత మోడల్, చూడ్డానికి కూడా బాగాలేదని చెప్పేసి ఇంకా మా ఆయన ఏం చేసిండంటే ఇక్కడ కూడా ప్లైవుడ్ పెట్టించేసిండు. ఈ డోర్ బాగుంటుంది. ఈ డోర్ కూడా కొంచెం రాయల్గా మంచిగా ఉంటుంది. సూపర్గా ఉంది కదా. ఇది చూడడానికి మంచిగా అనిపించింది నాకు కూడా. అంటే ఇది ఇప్పటివరకు ఎవరు యూజ్ చేయలేదు, ఎవరు పెట్టించుకోలేదు కూడా. చూడ్డానికి బాగుంది, ఇది రాయల్గా ఉంది. ఇక్కడ ఇది కూడా దీని కలర్ కూడా గ్రే కాంబినేషన్లో డోర్. అండ్ ఈ ప్లైవుడ్ కూడా ఇక్కడ కూడా గ్రానైట్ వచ్చింది, మంచిగా అనిపించలే మాకు. కలర్ పెయింట్ వేసిన తర్వాత కూడా దాని మీద అంతా మరకలు అవి ఉండే. అందుకే ఇది కొంచెం ఇట్లా ఉండాలి అని చెప్పి రాయల్గా ఉండాలి అని ఇట్లా వేయించినాం. ఇంకా చూడ్డానికి కూడా నిజంగా బాగుంది. ఇది మొత్తం ఇంకా ఇదేంటి వాష్ ఏరియా. ఇది ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నాం. ఇంక ఇక్కడ బట్టలు అవి ఇవి, పైన హ్యాంగర్స్, మంచిగా ఇక్కడ బట్టలు ఆరేయచ్చు. మనకు వర్షం వచ్చినా ఏమొచ్చినా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇది ఇంకా అంటే మీకు తెలుసు కదా డూప్లెక్స్ ఇల్లు అని. మీరు నన్ను తిట్టుకుంటారు నాకు తెలుసు,
కాకపోతే ఇప్పుడు ఈ వీడియో నేను కంటిన్యూ చేస్తా పార్ట్ 2. కాకపోతే ఈ వీడియో ఇంకా చాలాసేపు అయింది కాబట్టి ఎక్కువసేపు ఎవరు చూడరు. ఇది పార్ట్ 1 లాగా చేసేద్దాం. పార్ట్ 2 ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో చూపించేస్తా. ఇది ఫస్ట్ ఫ్లోర్.